నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేంద్ర గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ. మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా జొన్నల రాంబాబుని నియమించినందుకు దేవీపట్నం మండల టీడీపీ నాయకులచే ఘన సన్మానం. కాకానిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. శ్రీవారి సేవలు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వేంద్ర గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యక్రమంలో అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుత్తిక సూర్యకుమారి, కృష్ణ, తమలంపూడి శివరామరెడ్డి, సూరిబాబు, జనసేన ఆర్ నాగు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, వేంద్ర గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వం నారాయణం దేవమక్షరం పరమ విశ్వమేవేదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మనం పరం. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తు అస్మై భగవాన్. శ్రీ బాలగోత్రవస్య రామకృష్ణారెడ్డి నమస్య, శ్రీ బాలగోత్రవస్య రామకృష్ణారెడ్డి నమస్య, ధర్మపత్యవస్య स्वधर्मज्ञस्य स्वकुटुम्बस्य श्यामस्य भय आयुरारोग्य अखंडैश्वर्याद्यर्थं श्री रुक्मिणी सत्यभामा समेत वेणुगोपाल देवता अनुग्रह परिपूर्ण कटाक्षसिद्धिरस्तु. वेणुगोपाल देवता प्रसादेन उन्नत अधिकार सिद्धिरस्तु. शीघ्र में आयुरारोग्य अखंडैश्वर्य अभिवृद्धि समस्त मंगलान् नित्य श्री नित्य मंगलान् शतमानं बहुशताय प्रदस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति.
ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः वासुदेवस्तं वासुदेवस्तं समयं देवन्ते संसमयन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते सोमेन सोमेन सह राज्ञा राज्ञा सहसा राज्ञा राज्ञा करोति करोति यस्मै करोति ब्राह्मण ब्राह्मण करोति ब्राह्मण ब्राह्मणस्तकं सकं ब्राह्मणस्तकं राजन् राजस्तकं राजन् राजं पारयामि सवायामि राजं पारयामि पारयामसि पुत्रेण पुत्रेण सत्पुत्रेण पुत्रेण कलं रुपेण कलं रुपेण वसुधा అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం దేవిపట్నం మండలం నుంచి రంపచోడవరం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా శరభవరం గ్రామంకు చెందిన జొన్నల నానిని నియమించినందుకు ఇందుకూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరిచెట్ల బుజ్జిబాబు, మాగాపు బాబురావు, తైలం గంగాధరరావు, మండ్రు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియా సమావేశంలో జొన్నల రాంబాబు మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో 3 దశాబ్దాల పైన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తూ మండలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, మళ్లీ ఇన్ని సంవత్సరాలకు తన సేవలను గుర్తించి రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి విజయభాస్కర్ వారి ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారికి మంత్రి వర్యులు నారా లోకేష్ వారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలో నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోళ్ల చంటిబాబు, కేశవరపు చంద్రకుమార్, మద్దేటి అంజిరెడ్డి, కారం పోసమ్మ, ముచ్చు చిన్ని, ఈరేటి బ్రహ్మాజీ, తుర్రం పెంటన్నదొర, కీర్తి గంగరాజు, పీరుగాని యేసు, జనసేన మండల అధ్యక్షుడు చారపు వెంకట్రాయుడు, కటుమూరి వీరబాబు, టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషకరం. శరభవరం గ్రామం గురించి మేము వెళ్ళినప్పుడల్లా కూడా ఒకసారి వెళ్ళేటప్పటికి మనం వచ్చేటప్పుడు టైం అయిపోవటం, ఆ శరభవరం అంటే శరభవరం మరి పంచాయతీలోనే మరి ఇవ్వటం అనేది చాలా సంతోషం అండి. మాకు తెలియనప్పటి నుంచి మా పంచాయతీలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అక్కడ టీడీపీ ఉండేది. మరి పుట్టినిల్లు శరభవరం గ్రామం అనే పంచాయతీ కాబట్టి మరి గుర్తించి మరి నాని గారు అదే అంటున్నాం. మరి పార్టీ ఏం చేసాం, పార్టీకి మనం ఏం చేస్తాం, మనం ఎంచుకోవడం పార్టీ చూస్తే జొన్నల నాని గారికి మా రోజు ఫోన్ చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా రావడం అనేది కూడా మన పాత నాయకులందరికీ కూడా తెలుసు. అయినా సరే తెలుగుదేశం పార్టీ జెండానే ఆ ఫస్ట్ రోజు ఏనాడు వదలలేదు. అంటే వ్యక్తిగతంగా మనకు చదువు మీద పరిచయం మీద భావభావాన్ని కూడా చెప్తాం. అయితే ఇప్పుడు వరకు ఎలా ఉన్నా సరే ఈ రోజు అతనికి నియోజకవర్గ స్థాయిలో ఒక మంచి పదవి ఇచ్చారు కాబట్టి అతను దానికి కూడా మంచి పేరుని మంచి విధంగా ఆ మార్కెట్ యార్డ్ అమ్ముకోవడం మనం చేయవలసింది మన అనుభవాలు ఏమంటే జోడించి మన ప్రాంత అభివృద్ధి కోసం మనం పాటుపడాలని, అలాగే ఈ పదవి ఇచ్చినందుకు మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీ కార్యకర్తలందరూ సహాయ సహకారాలు అందించినట్టు కూడా మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక కార్యకర్తలందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి గత 30 సంవత్సరాల నుంచి కూడా నన్నంటే ఇవాళ శిరీషాదేవి గారు అలాగే ఎలా నచ్చానో ఏ విధంగా ఇచ్చేసానో నాకు తెలియదు, కానీ ముందుగా అలా ధన్యవాదాలు ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారు, లోకేష్ గారు కూడా ఎక్కడ ఉంటారు, మన గురించి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి, మన రిపోర్ట్ పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదో మాట్లాడేసుకుంటాం. ఇవాళ మండల పార్టీ పెయింట్ గారు ఉన్నారు, అలాగే ఇక్కడ 2 గంటలకు మెసేజ్ రాలేదు, అది నాకు తెలియదు కూడా. కొంతమంది అంటున్నారు ఇందాక మన పార్టీ పెయింట్ గారు అన్నట్టు ఆ పదవిలో ఏముంటుంది, ఎంత వస్తుంది, దాన్ని కూడా అమ్మేసిన కొనేసేవా. అలాగే మా మధు గారు రింగ్ రోడ్ తెచ్చాం ఫైట్ చేసి, అలాగే నేను రైతాక్షుడిగా పనిచేసిన మాజీ మండల అధ్యక్షులు ముండ్రు మధుసూదన్ రావు గారికి, అలాగే తైలం గంగాధర్ గారికి, అలాగే జనసేన నాయకుడు శారపురం ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలందరూ, అలాగే నాతో పనిచేసే కార్యకర్తలందరూ కూడా నాకు ఈ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ ఇవ్వటం వల్ల అందరూ కూడా అభినందనలు తెలుస్తూ ఆనందంగా అందరూ సంతోషంగా ఉన్నారు.
నన్ను ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బందులు కానీ ఏ విధమైన ఆలోచనలు కానీ పెట్టుకోకుండా అందరూ నన్ను సన్మానించారు. దానికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు రియల్ శిరీషాదేవి గారికి, అలాగే భాస్కర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మారుమూల గ్రామమైన శరభవరం పంచాయతీకి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రావడం అంటే గతంలో నేను 35 సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేస్తూ వచ్చాను. ఫస్ట్ మండల ప్రసార కార్యదర్శి, అలాగే మండల రైతు అధ్యక్షుడు, అలాగే మండల యువత అధ్యక్షుడు, అలాగే ఇప్పుడు ఈ 30 సంవత్సరాల సర్వీస్ని గుర్తించి గత ఎమ్మెల్యేలు ఎవరూ గుర్తించలేకపోయినా ఈమె చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా రిపోర్ట్ పెట్టుకెళ్ళి నన్ను గుర్తించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ డొనాల్డ్ రాంబాబు గారు సెలవు తీసుకున్నాను. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం మాజీ మంత్రి కాకాని కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని కేసుపై మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, రామరెడ్డి ప్రతాప్ రెడ్డి, కిలివెట్టి సంజీవయ్య, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాకానిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోసానిని తప్పినట్లుగా కాకానిని స్టేషన్ల చుట్టూ తిప్పాలని అనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడపాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తూ నేరాలపై, నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే సాయించం. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్, ఇసుక, గ్రావెల్, రేషన్ బెల్ట్ షాపులు, జూదం వంటి కార్యకలాపాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. అందరికీ నమస్కారం. గత 10-15 రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ, ఆరోపణలు కానీ, ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు. ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ. దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు. అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది, వాస్తవాల మీద స్పష్టత లేదు, పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది. కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది. అదే ఈనాడు పేపర్లోనే రాశారు. ఈరోజు పేపర్ చదివితే ఈ డీటెయిల్స్ అన్నీ రాసి కూడా చెప్తారు. అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు? మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు. న్యాయస్థానం కూడా మా ముందు ఆధారాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఒక కుట్రగా భావించవచ్చు. మొదటి ఆరోపణ చేయడం, మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం, మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి. ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే, ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా
ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే, ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాయిస్ ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకు హెరాస్మెంట్? అంటే ఆయన పాస్పోర్ట్ అడిగితే హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాండి అని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం. ఈ రోజు ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీం, సెంట్రల్ మినిస్టర్ శ్రీ జ్యువల్ ఓరం దేనేష్ రెడ్డి, ఫార్మర్ డీజీపీ మరియు కేశినేని చిన్ని, ఎంపీ విజయవాడ వేరువేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల సినీ నటి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం విడుదల సందర్భంగా ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నామని, అలాగే 2 రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. हमारा कैमरा में थोड़ा ले लेना। శ్రీనివాసులు గారు ఊరు నెల్లూరు. మీరు ఇష్టమన్నాను శ్రీవారి ఆలమితులుగా ఉన్న ప్రసార కేంద్రానికి వచ్చి ఇటు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీనివాసులు గారు ఊరు నెల్లూరు. మీరు ఇష్టమన్నాను శ్రీవారి ఆలమితులుగా ఉన్న ప్రసార కేంద్రంలోకి వచ్చి ఇటు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అన్నా పైకి వచ్చేస్తున్నారు నా మేడం 1 సెకండ్ టెంపుల్ ఫోటో తీసుకుంటారు. టెంపుల్ ఫోటో తీసేసుకోండి. కదలొద్దండి, అట్టే తీసుకోండి. కొద్దిగా వెనకరారా వచ్చేసాను. ఓకే తీసుకో ఓకే అట్లా వెళ్తాం ఇంకా వెనక్కి వచ్చాయన్న, ఇద్దరు వస్తారు. పృథ్వీ గారు కనపట్లేదు సార్. గేట్ అయిపించాడు. రెండు వెనక్కి వచ్చేయండి.
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తానన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో గంగిరెద్దుల సంఘం సహవాస కూడికకు హాజరైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు గొల్లల మామిడాడ జ్యోతిక కృష్ణ, టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి, జనసేన నాగు గండ్రేడు గ్రామ చర్చి సభ్యులు, గండ్రేడు గ్రామ ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ సామాన్లు అయ్యి అమ్ముకొని భగవంతుడు మనం కాపాడని ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు తలో 10 రూపాయలు వేసుకుని ఓటమి పెట్టుకుంటారు సార్. ప్రతి సంవత్సరం కూడా అందరికి భోజనాలు పెట్టి దేవుడు మమ్మల్ని కాపాడాడు కనుక మరి దేవుడు కాపాడకపోతే మేమేం చేయగలదు అని దేవుడిని ఎంతో గొప్పగా స్తుతించుకుంటారండి. వీరికి మరి సరైన ఒకప్పుడు గృహాలు లేవేమీ లేవండి, వారు చెప్పినట్టుగా అక్కడెక్కడ ఉండేవారు. కానీ దేవుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు వారిని హెచ్చించడం ప్రారంభించాడు. ఆ విశ్వాసంతో ఈ కార్యక్రమం చేసుకుంటారు సార్. ఈ కార్యక్రమానికి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా ఇంకొక అరగనికి పోతే చాలా జనం వస్తారండి ఈ కార్యక్రమానికి. అవన్నీ కార్యక్రమం వల్ల ముఖ్యంగా ఈ స్థలంలో వారు ఎప్పటి నుంచో ఒక కమిటీ హాల్ కట్టించుకోవాలని వారి ఆశ అండి. ఒక కమిటీ హాల్ కట్టించుకోవాలని వారి ఆశ. తమ చేతుల మీదుగా ఈ స్థలంలో అందరూ ఏకమై 10 సెంట్లు కోరుకున్నారు. తమ చేతుల మీదుగా ఈ స్థలంలో వీళ్ళకి ఒక కమిటీ హాల్ కట్టించేస్తారని అందరం వారి పక్షమున తమరికి వినిపించుకుంటూ తమరు మాట్లాడవలసిందే కోరుతున్నాం. మరి ఈరోజు ఈ గండేళ్ళలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా గ్రామ నాయకులు రాజు గారు, బుజ్జి గారు, అదేవిధంగా ఏకాశ్ గారు, భాస్కరరావు గారు, సత్యబాబు గారు, అదేవిధంగా మండలం నుంచి వచ్చిన కృష్ణ గారు, నాగు గారు, శివ గారు, వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు, అందరి పెద్దలకి, అదేవిధంగా బాబా గారికి, గ్రామశాఖ అధ్యక్షులు వీరేంద్ర గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పౌల్ గారికి, మీ పేరు రాజు గారు, ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. అదేవిధంగా మీ అందరికీ భగవంతుని పట్ల ఇంత భక్తి విశ్వాసం ఉండడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగానే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ మానవుడి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల మేము వృద్ధిలోకి వచ్చాం, లేకపోతే నా యొక్క శక్తి సామర్థ్యాల వల్ల వృద్ధిలోకి వచ్చామనే అహంకారాన్ని, మమకారాన్ని మానవులు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. భాస్కర్ రాజు గారు చక్కటి మాటలు చెప్పారు. భగవంతుని పట్ల విశ్వాసం ఉంచుకొని, భగవంతుని పట్ల విశ్వాసంతో చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూనే ఈరోజు ఇక్కడ గృహాలు నిర్మింపజేసుకోవడం, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా ఇక్కడ స్థలం కొనుక్కోవడం, బైబిల్లో చెప్పినట్టుగా విశ్వసించిన వాడు హెచ్చింపబడును అనడానికి నిదర్శనంగా మీరు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. ఆ విధమైన విశ్వాసాన్ని ఈరోజు కూడా ఉంచుకొని అదేవిధంగా మీరు ముందుకెడుతున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ గత ప్రభుత్వ నిర్వాహకం వలన ఇవాళ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. ప్రధాన రహదారులు, R&B రోడ్లు కానీ ప్రధాన రహదారులు కానీ పూర్తిగా గుంతలమయమైపోయి ప్రయాణికులు ప్రయాణించలేని పరిస్థితి చూశారు మీరు గతంలో. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది
కనీసం మీరు బయటికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఫాస్ట్ గారు అనేక చోట్ల ఈ ప్రవక్తల సూక్తులు చెప్పడం కోసం వారు వెళ్తూ ఉంటారు. దానికోసం వాళ్ళకి ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిందో ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుసుకుంటూ కొద్ది సమయం ఇవ్వండి. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. అప్పుడు తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిగణలో తీసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రైతన్నల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో ప్రతినిత్యం రైతుల పట్ల కష్టాలను తెలుసుకుంటూ అధికారులకు తెలియపరిచి సమస్య పరిష్కారానికి కృషి మరువలేనిదని విడవలూరు మండల రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 75,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఒక విడవలూరు మండలంలో 11,244 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా ధాన్యం అమ్మకాలు చేసినట్లు రైతన్నలు తెలిపారు. కార్యక్రమంలో మాతూరు శ్రీనివాసులు రెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, వరదరెడ్డి, పోలిరెడ్డి, అశోక్ రెడ్డి రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన కొడలూరు మండల రైతులు విడవలూరు మండలంలో చౌకి జిల్లాకు చెందిన రైతులు కలిసి కొడవూరు ఎంఆర్ఓని కలిసి ఒక చిన్న ప్రదర్శన చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని, విస్తృతంగా ధాన్యం రైతుల దగ్గర కొనుగోలు చేయాలని వారు చేశారు. అదే రోజు జేసీ గారికి ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు విషయం మీతో మాట్లాడాలి సార్, రేపు వచ్చి కలుస్తామని అడిగారు ఎమ్మెల్యే గారు. జేసీ గారు 6వ తేదీ రమ్మన్నారు. ఆ రోజు మొదలుపెట్టిన ప్రయత్నం ఎమ్మెల్యే గారు పట్టు వదలకుండా కరెక్ట్గా 1 వారం 10 రోజుల లోపలనే సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి సివిల్ సప్లైస్ మినిస్టర్ నెల్లూరు కోర్టు తీసుకొచ్చి నెల్లూరు జిల్లా పరిస్థితి వివరించి రైతులను బయటేసేదానికి తీవ్రమైన కృషి చేశారు. నమస్కారం. ఈ రబీ ధాన్యం ఈ రేటు విషయమై గత 2 నెలల నుంచి ఏదో ఒక సందర్భంలో రకరకాల డిస్కషన్లో పోయి మేడం ఎమ్మెల్యే గారు దృష్టికి పోయి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు కావచ్చు, సీఎం గారితో కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సివిల్ సప్లై మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరితో డిస్కషన్ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి మన జిల్లాలోని రాష్ట్రంలోనే ఎటు జరిగిందో ఏమో కానీ మన జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీ ఏ విధంగా ఉన్నాయి కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ చాలా ఇదిగా మిగతా వాళ్ళు మేము కనుక్కుంటా ఉంటే పక్క నియోజకవర్గాలు కనుక్కుంటే మన నియోజకవర్గం జరిగినట్టు ఎక్కడా జరగలేదని తెలుస్తూ ఉంది. ఆ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఇంకా మిల్లర్తో రైతు మాట్లాడే పరిస్థితి లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల నుంచి లారీ బస్తాలతో వస్తే అవి లోడ్ చేసి పంపిస్తే ఇంకా అక్కడ ట్రక్ షీట్ అయిపోయిందంటే ఏ మిల్లుకి పోతుందో కూడా తెలియని పరిస్థితి వచ్చింది ఎవరికి, రైతుకి. అదేవిధంగా ట్రక్ షీట్ అయిపోగానే 24 గంటల్లో డబ్బులు పడిపోవటం కానీ, అది నేరుగా ఇంతకుముందు ఎట్ట జరుగుతున్నది మాకు తెలియదు, అది మిల్లర్ వేసేవాడా లేకుంటే ఇంకెవరు వేసారో తెలియదు. ఇప్పుడు నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా గవర్నమెంటే 24 గంటల లోపల రైతుల అకౌంట్లు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్కి అందరికీ దాదాపుగా అందరికీ 24 గంటలు 48 గంటల లోపల మొత్తం అందరికీ అమౌంట్లు వచ్చాయి. కొంతమంది చెప్పడం ఏంటంటే అమాలీ ఛార్జెస్ కూడా 1 వారం 10 రోజుల లోపలనే మాకు అమాలీ ఛార్జెస్ కూడా వచ్చాయని చెప్తా ఉన్నారు చాలా మంది రైతులు. ఈ విధంగా జరిగేదానికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చాలా కృషి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం సూరంపాలెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున అడవి ప్రాంతం నుంచి కుక్కలు వెంబడించడంతో దుప్పి సూరంపాలెంలో నివాసం ఉంటున్న రాజేశ్వరి ఇంటిలోకి చొరబడి ఒక గదిలో ఉండిపోయింది. దీంతో స్థానికులు అటవీ క్షేత్రస్థాయి అధికారి ఉషారాణికి సమాచారం ఇవ్వడంతో తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని చుక్కల దిప్పిని పట్టుకుని అడవి ప్రాంతంలో వదలడానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రాము, బీట్ ఆఫీసర్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడే బట్టలుసుకొని వచ్చాం మేము, ఎవరో తగులుకొనేది రాలేదు. రాగానే లోపల దూరేసింది, పరుగులేడేసింది ఇదంతా. ఇలా దూరేపోయింది, అక్కడి నుంచి దూరేపోతే మళ్ళీ అక్కడ దూరన కొమ్ములు తగిలేసుకున్నాయి కంచికి. తగిలేసుకుంటే మళ్ళీ వచ్చేసి జనం కమ్మేశారు కదా, మా వ్యాన్ దిగి వచ్చేసాడు.
ఆ చిన్న వ్యాన్ ఉంటుంది కదా, వ్యాన్లో మగవాళ్ళు అంతా దిగొచ్చి రావడంలో ఇంకా పరుగులు వేసింది దొడ్లోనే. ఆ ఇంట్లో దూరిపోయింది. మా కోళ్ళకి టీ అవుతుంది. ఆ పిల్లల్ని గుద్దెత్తే టీ అంతా గ్లాస్ చేసింటే కాలిపోయింది. ఈ లోపల ఈ తలుపు తీసుంటే చాలా ఎంతో దూరేసింది. తలుపు తీసే ఉంటాయి వేయం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేంద్ర గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం. పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ. మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా జొన్నల రాంబాబుని నియమించినందుకు దేవీపట్నం మండల టీడీపీ నాయకులచే ఘన సన్మానం. కాకానిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. శ్రీవారి సేవలు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.